మా ఆఫీసర్‌లో పోలీస్ వ్యవస్థ తర్వాత ఐఏఎస్ వ్యవస్థ హ్మ్. దేశంలోనే టాప్‌లో ఉన్నాం మనం ఒకప్పుడు. ఇప్పుడు దిగజారాం. ఎందుకు అంటే మేము కూడా ఐజీగా చేశాం. కొంచెం అధికార పార్టీకి ఎలా హ్మ్. ఉంటదంటే, బాబు మా వాడిని కొంచెం తొందరగా సార్ ఎక్కువ రోజులు ఇది గాకుండా కొంచెం ఇంట్రాగేషన్‌లు కొంచెం అట్లా చూసి హ్మ్. కేసులో 302 మర్డర్‌లు అంటే 307 పెట్టి, 324 పెట్టి తర్వాత తగ్గించండి కేసుల తీవ్రత ఎవడు చేయడు. హ్మ్. కొంచెం తొందరగా పంపండి సార్. కొంచెం ఏదో చేయండి. కొంచెం అది. కొంచెం ఏదో అన్నం తినిపించండి. ఇలాంటివి ఏదో ఉంటాయి గానీ, హ్మ్. వీళ్ళు చేసేది ఇదేంటంటే అండి, ఇందాక చెప్పాను. హ్మ్. నిర్బంధం. నిర్బంధం ఎలాగా? ప్రతిపక్షం లేకుండా చేయాలి. 24 గెలిస్తే హ్మ్. 29 ఇక ఇంకా చంద్రబాబు నాయుడు కథలైపోతాయి. గారు, తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి ఒక ఏజ్ ఒక 79 ఎంతో అవుద్ది. ఇంక హ్మ్. తర్వాత మళ్ళీ ఆయన పుంజుకోవడం కష్టము. ఇదే థియరీతో మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇఫ్ యూ సీ అవును. 1919లో వస్తే తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్ అన్నీ వన్ సైడ్ అయిపోయాయి. వన్ సైడ్. ఎందుకు? ఆ విధంగా వాళ్ళు పుంజుకోలేకపోయారు. ఇంక అయిపోయింది అనే లెవెల్‌లో వీళ్ళు అంటే నేననేది ఈ పోలీస్ ఆఫీసర్‌లో పోలీస్ చెప్పరాని ఆఫీసర్లు గాని, ఐఏఎస్ గాని వాళ్ళు చెప్పాలి నిధుల కదా! దుర్వినియోగం దగ్గర నుంచి హ్మ్. అక్రమ కేసులు పెట్టడం వరకు బాధ్యులు వాళ్ళు. హ్మ్. చెప్పాలా? అది వాళ్ళ ధర్మం. వాళ్ళకు ఒక కాండక్ట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది చేయలేదంటే క్లియర్‌గా హ్మ్. వాళ్ళ మీద అరే! ఏ వాళ్ళ మీదనే కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు అక్రమంగా ఒకరిని కొట్టడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టినా హ్మ్. ఇప్పుడు ఎన్‌కౌంటర్ డెత్స్ అని చెప్తే ఇప్పుడు 302 వాళ్ళ మీద పెట్టడం లేదా? అవును. చాలా చోట్ల గుజరాత్ కానివ్వండి, బాంబే హ్మ్. కానివ్వండి, ఈయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే 302 పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తా ఉంది. హ్మ్. యూ బుక్ 302 అగైన్స్ట్ హిమ్. అక్రమంగా ఒకరిని కొడితే సేమ్ 324 సేమ్ ఏ అంటే ఐపీసీ సెక్షన్‌లు నార్మల్ మనిషికి అప్లికబుల్ అవుతాయో, అది హ్మ్. పోలీస్ అధికారికి కూడా అప్లికబుల్ అవుతాయి. ఆళ్ళెందుకు అవ్వాలి కూడా ఇప్పుడు. ఇప్పుడు ఆళ్ళెందుకు చెప్పలే? అప్పుడు సంజయ్ గారని ఎవరో ఉండేవారండి ఆయన. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదో ఉండేది. సిఐడి. సీఐడీ చీఫ్ అనుకుంటా. ఢిల్లీ ఎళ్లి మీటింగ్ పెట్టాడు సార్ ఆయన. అది అది ఇది తప్ప అత్యుత్సాహం. ఆ! అది చేయకుండా ఉండాలా. అవును. ఒక అధికారి అనేవాడు అధికారిగానే ఉండాలి. ఏముంటదంటే ఐపీఎస్‌లో ఇది చేయలేమంటే వేరే ఇప్పుడు వీఆర్‌కు పోతారు, ఉంటారు. ఏముంది? హ్మ్. యూ మీ తల ఎత్తుకొని మీరు ఒక అధికారిగా ఉండగలరు. ఇప్పుడు తల దించుకోవడం కాకుండా అవునండి. చట్టపూరితమైన చర్యలు కూడా మిమ్మల్ని వెంటాడతాయి. అవునండి. ఎవరో చెప్పారని అది మీరు ఢిల్లీ ఎళ్ళిపోయి, హైదరాబాద్ ఎళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఫోన్ మీటింగ్. ట్యాపింగ్ ఉంది చూసారా? అవునండి. ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా! కేసీఆర్ అవును. అవును. మన దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ హ్మ్. మీరు అడగండి పోయిన 5 సంవత్సరాలు. నాలాంటి వాడే నార్మల్ కాల్‌లో మాట్లాడడం భయం. హ్మ్. ప్రతి వాడు వాట్సాప్ నాకు కాల్. కూడా అనుమానం ఉంది. నా ఫోనే ట్యాప్ చేసి ఉంటారు. హ్మ్. సో, ఇక్కడ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను చూడండి. ఫోన్ ట్యాపింగ్‌లు జరిగుంటాయి. అక్రమ కేసులు చంద్రబాబు గారు పొంగనూరు. హ్మ్. ఇప్పుడు పెద్దిరెడ్డికి పొంగనూరు పోలేని పరిస్థితి ఉంది. అవునండి. మీరు పోకూడదని చెప్పడం, వాళ్ళే రాళ్ళు వేసి వీళ్ళ మీద 307 పెట్టడం చంద్రబాబు గారి మీద. అదే బాధితుల మీదే కేసు. బాధితుల మీదనే హత్యాయత్నం కేసు. తర్వాత 2 సంవత్సరాల క్రితం సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మంచి, మంచి ఒక వాళ్ళలో ఏ విధంగానైనా మా రాష్ట్రానికి హ్మ్. అబ్రాడ్ నుంచి వచ్చాడని యూఎస్ నుంచి. వైఎస్ఆర్ గారే లైక్ చేశారు. మా స నైపుణ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ పెట్టి హ్మ్. మంచి కోచింగ్ గాని. నైపుణ్యాభివృద్ధి చేయాలా మన ఆంధ్రప్రదేశ్ హ్మ్. యువతకు వాళ్ళకనేది పిల్లలు. 2 సంవత్సరాల క్రితం కేస్ పెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ జరిగింది. అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా హ్మ్. సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం వాళ్ళు బెయిల్‌కొచ్చారు. ఏదో అక్రమ కేసులు పెట్టారు. యాక్చువల్లీ అప్పుడే చంద్రబాబు గారు మీరు అనుకుంటే అప్పుడే పెట్టుంటే అసలు ఏదో నోటీస్ కూడా పోలీస్ నోటీస్ 41A అంటారు. హ్మ్. అది కూడా అనవసరం ఆ కేసులో. కరెక్ట్‌గా 3 నెలల ముందు ఎలక్షన్‌లకు. ఇది చూడండి అది దుర్మార్గపు ఆలోచన. హ్మ్. ఏందంటే ప్రతిపక్షం లేకుండా చేయాలా? దానివల్ల ఏం ఫలితమైంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా ఒదిగాడు. అవును. 53 రోజులు. అసలు ఇది 2 సంవత్సరాల క్రితము హ్మ్. బెయిల్‌లో ఉన్న కేసు. అధికారులు అందరూ బెయిల్‌లో ఉన్నారు. చంద్రబాబు గారిని 53 రోజులు ఎందుకు పెట్టార్రా అంటే సాక్షులను ప్రభావితం చేస్తాడంట. హ్మ్. అరే! 2 సంవత్సరాలు అయిపోయింది బెయిల్‌లో ఉండి మిగతాది అందరూ ఒకటి. ఇది హ్మ్. గాకపోతే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనడం. అది హ్మ్. గాకపోతే భూములలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనడం.
లేకపోతే అమరావతి అలైన్మెంట్ మారుస్తారన్నారు. అమరావతే వీళ్ళందరూ అటకెక్కిచ్చారు. ఇప్పుడు ఎన్ని కేసులు వస్తాయి మీరు చూడండి. వైజాగ్లో వీళ్లకు అసలు తీసుకుంటే ప్యాలెస్ దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, అసలు చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఆరోపణలు, ధనంజయ రెడ్డి ఆరోపణలు, కడప వాళ్ళు పోయి భూముల ఆరోపణలు, ఇక అందరి మీద భూముల కోసమే వైజాగ్ అనే ఒక ప్రస్తావన తేవడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఇక ఎన్ని కావాలి, ఇది ఎన్ని అలైన్మెంట్లు మార్చారు, ఎన్ని ఇది మార్చారు. అసలు 1936లో పెద్దలు చెప్పింది ఏంది, ఒక చోట యూనివర్సిటీ, ఒక చోట మీకు రాజధాని, ఒక చోట న్యాయపరమైన ఇది ఉండాలి. ఎందుకు ఉండాలంటే ప్రాంతీయ వైషమ్యాలు, విభేదాలు రాకుండా ఉండాలనేది శ్రీబాగ్ ఒప్పందం 1936లో వాళ్ళ ఆలోచన తీరు. ఈయన ఆలోచన తీరేంది, ఏ విధంగా మనకు ఎక్కడ వ్యక్తిగతంగా లాభం ఉంటుంది, ఏ విధంగా వీళ్ళ పార్టీ ఆలోచనే అంత. భూములు ఏ విధంగా దొరుకుతాయి, ఏ విధంగా మనం డబ్బు పరంగా ఆర్థికంగా మనం పుంజుకోగలం, ఏ విధంగా మనం ఎలక్షన్స్ గెలవగలం అన్నది వీళ్ళ ఆలోచన. ప్రజలకు మంచి చేయాలి, ప్రజల ఆశీర్వాదం నిజంగా పొందాలి అన్న ఆలోచన కాదు ఇది. ఒక్క ప్రాజెక్టు కానీ, రాయలసీమ ఉంది, సిద్ధేశ్వరం, అలుగు, గుండ్రేవుల, కనీసం హంద్రీనీవా దీన్ని కూడా వెడల్పు చేయలేకపోయారు. ఎస్, అంటే నేను ఇక్బాల్ గారు, వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి అన్న మా ఎందుకు ఓడిపోయి అన్నా సరే వాళ్ళు ఆశ్చర్యంగా ఉందండి. వాళ్ళు కూడా ఏమో మా ఈవీఎం అన్నారు, కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ మీరు నాకు అంటే అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, మీరు మాకు స్పేస్ ఇవ్వలేదు, మా కష్టాలు అని వీళ్ళు చెప్పట్లేదు సార్ అండి. ఎందుకు ఇప్పుడు కూడా భయపడుతున్నారండి అని ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆయన మన జక్కంపూడి రాజా గారు ఆయన ఒకరు చెప్పారండి. ఆయన ఏమనేవాడు, పనికి మాలిన చెత్త. మేము అప్పుడే చెప్పాము, ఆయన నన్నే కూర్చోబెట్టాడు, మా జూనియర్ అతను ఎవరు, ధనంజయ రెడ్డి. తర్వాత ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. అభివృద్ధి కోసం ఆయన కొంచెం తగ్గిస్తున్నాడు ముఖ్యమంత్రి యొక్క ఇది, కానీ బట్ ఏది ఏమైనా ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన చేయలేదు అనేది కాదు. ముఖ్యమంత్రి చెప్పాలి, ఇదిగో నేను ఈ డెవలప్మెంట్కు ఇది అడిగారు వాళ్ళు, ఒక రోడ్డు, ఒక వంతెన, ఒక మురుగు కాలువ అంటే సర్పంచ్ నిధులు లాగేస్తే మీరు ఇంక ఏమి ఇవ్వగలరు, ఊరికే పైకి ఇట్లా రాసేస్తే. నాకు కూడా హిందూపూర్ గురించి అడిగాను నేను, దానికి కూడా రివర్స్ టెండరింగ్ అనడం, అన్ని మూలకు. బాలకృష్ణ గారు అక్కడ హిందూపురంలో రోడ్లకు నీటి వసతికి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వవచ్చు, దానికి ఇవ్వండి అని నేను ఒకసారి వెళ్ళా. నీ గ్రాఫ్ పడిపోయింది, గ్రాఫ్ సిద్ధాంతం ఒకటి ఉంది, ఎందుకు మారుతున్నావు అంటే మీ గ్రాఫ్ పడిపోయింది అనడం, ఆయన మార్చడం. ఇందాక అదే అన్నారు కదా ఆయన, మన నెల్లూరు జిల్లా ఆయన, నా గ్రాఫ్ కాదయా, కాదు ఇంకొక ఆయన, కోటంరెడ్డి కాకుండా మన వీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భక్తానికి ఎవరో ఒకళ్ళు, వేమిరెడ్డి, కోటమిరెడ్డి, ఇంకొక ఆయన వచ్చేసేస్తున్నాడు బయటికి. సో నా గ్రాఫ్ కాదు, నీ గ్రాఫ్ పడిపోయి కాబట్టి అది తెలుసుకో బాబు అన్నారు. ఇట్ ఈస్ ట్రూ. ఆయన తెలుసుకునే స్థితిలో లేరు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు, నువ్వు కెమెరా సరిగ్గా పెట్టలేదంటే ఎట్లా కుదురుతుంది అది? మరి మాట్లాడితే ప్రజలకు వెళ్తుంది, ఏదో ఉంటుంది. సో నేను ఫెయిల్ అయిన దానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, లేదా నేను ఫెయిల్ అయిన దానికి నేను అందంగా కనపడలేదని, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక లీడర్ అనేవాడు ఓన్ చేయాలి, అదే నాయకత్వ లక్షణం. పోలీసులో మేము ఏమంటామంటే ఐ షుడ్ ఓన్ అప్, నేను బాధ్యుడిని. ఆర్మీలో కూడా ది ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్. దేశం యొక్క గౌరవము ముందు వస్తుంది. ఒక లీడర్కు రాస్తాడు వాళ్ళు అకాడమీలో. తర్వాత ది ఆనర్ అండ్ రెస్పెక్ట్ అండ్ లైఫ్ అండ్ ఆఫ్ యువర్ మెన్ సెకండ్. ఓకే, యువర్ ఆనర్, యువర్ రెస్పెక్ట్, యువర్ లైఫ్, నీ ప్రాణము, దేశం గౌరవం ముందు, దేశం యొక్క స్వేచ్ఛ, సమగ్రత ముందు, అది ఫస్ట్. రెండవది నీ కింద పనిచేసే నీ యూనిట్ వాళ్ళది రెండవది. మూడవది లాస్ట్ నీ యొక్క స్వేచ్ఛ, నీ యొక్క ప్రాణం, నీ గౌరవం తర్వాత. థర్డ్ ప్రిఫరెన్స్. ఇది ఆర్మీ సిద్ధాంతము, అదే నాయకత్వ సిద్ధాంతం. ఇక్కడ లేదు నాది ఇంపార్టెంట్, నువ్వు కాదు, ఇది చూసుకోవాలి నేను. ఈ అంతరంగంలో ఏముందిరా నాయన, వై నాకు ప్రజల ఆశీర్వాదం ఎందుకు లేదు, దేవుడి దయ ఎందుకు లేదు, కారణాలు ఏమిటి? ఇంకా నేను ఊహల్లో ఉంటూ
ఇంకా ప్యాలెస్లో ఉండి ఆ రూములు దాటకపోతే ఎలా తెలుస్తుంది? మొన్న నెల్లూరు వెళ్ళాడు, ఆయన చూశాడు ఉమ్, పిన్నెల్లి గారిని. అవును. వచ్చి అక్కడే ఒక బాబు మనం ఎందుకు ఓడిపోయాము, వేమిరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు బాబు, ఎందుకు వెళ్ళిపోయారంటే, ఉమ్, అరే ఆ క్యాండిడేట్ మార్చండి కానీ కొంచెం నేను వస్తాను మాట్లాడదామంటే, అతను వచ్చే ఉమ్. ఇప్పుడు కూడా ఎవడుంటే ఉంటాడు, పోతే పోతాడు. ఇక ఇదిగోండి, ఈ పార్టీ అనే